పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర. కథ చలిచీమలు. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. చలిచీమలు. తిరగటిరాతిలా చతికిలబడ్డావుగాని కనబడదు, గేటు తెరవ్వేం అంటూ ఉరిమాడు దివాంజీ సారథి. కంగారుగా వెనక్కి విరగబడి కళ్ళాలు బిగబట్టి మేఘాలమీద ఎగిరిపోతున్న గుర్రాల వడి తగ్గిస్తూ. కాపలా మనిషి కదల్లేదు, మాటే ఆడలేదు, ఇటైనా చూడలేదు. కోతిలాగా నొగలెక్కి ఎగసెగసి పడుతున్నావుగాని వడి తగ్గించి ఈ పాటికి అంటూ గదిమాడు కూడా పొణకబుట్టలా జవజవలాడిపోతూ. కళ్ళాలతో ఎగబట్టుకున్న చేతులెగబట్టుకునే ఉండి ఆ అంటూ రంకవేశాడు సారథి పళ్ళు పటపటాడిస్తూ. అతని కళ్ళు జ్యోతులైపోయాయి. బధిరాంధకం జమీందారీ పుట్టాక దివాంజీ సారుటికి గవనిలోనే అటకాయింపు తటస్థపడటం 4 శతాబ్దులకిదే మొదటి మాటు. ఊహలకున్నూ అందని సన్నివేశమిది. 30 ఏళ్లు నిండలేదింకా రంగరామానుజం బహద్దరుకి. చదవంటలేదుగాని పేషన్లు మాత్రం చాలా హెచ్చు అతనికి. వేట, వెలది, వెల్లగుర్రం ఇంతే అతని లోకం. పోనీ అంటే 22 పూర్తిగా నిండలేదుగాని వల్లమాలిన గుండెజబ్బు మహారాణి ప్రత్యూషారాణికి. కానైతే ఎంఏ పట్టం పుచ్చుకుందామే లండన్లో. కాని వేసవి 4 మాసాలు నీలగిరి, తక్కిన 8 మాసాలు బెంగుళూరు. ఇవి తప్పిస్తే ప్రాణం నిలవదామెకి. ఈ నీలగిరి చాలక, ఈ బెంగుళూరు చాలక సరాసరి స్విట్జర్లాండుకే పరుగెత్తవలసిన అవస్థ పుడుతూ ఉంటుందామెకి ఏటా. అయితే అయిందంటే కోట విడిచే చాలా దినాలయింది దవేజరు మహారాణి బంగారయ్యాదేవి. 50 ఏళ్లకు 1-2 తక్కువే అయినా వెనుకటి మహారాజు తన మామగారు కోరి వేయించుకున్న పూలతోటలో కొలని గట్టున ఉన్న పురాతనం బంగళా పడగొట్టించి అదివరకే ఉన్న 2 చాలక అద్భుతమైన కొత్త మేడ కట్టించుకుని అందులో ప్రవేశించి ఉందామె. తన భర్త చనిపోయిన ఈ 4-5 నుంచి హద్దూ పద్దూ లేని భక్తి ప్రపత్తిని ఆమెకి. ఆ మేడకి వెడితే ఏ గుమ్మాన వెడితే ఎక్కడికి వెడుతుందో ఎవరూ తెలుసుకోలేరు. ఎవరికోసం వెళ్లామో, వారెక్కడ ఉన్నారో చెప్పగలవారు కూడా ఎవరూ ఉండరక్కడ. ఆ మేడలో ఎన్నో అపురూప వస్తువులున్నాయంటారు. వాటి స్వరూప స్వభావాలు చెప్పగలవారెవరూ ఉండరక్కడ. అటు పేషను, ఇటు భోజనమూ అయ్యేదాకాను అయాకగూడా ఒళ్ళు తెలియని గాఢనిద్ర ఆమెకి. సాయంత్రం ఇక చీకటి పడుతుందనగా జోడుగుర్రాల బగ్గీమీద దేవాలయానికి వెళ్లడమో, మదనగోపాలస్వామి ప్రసాదం, నేతిగారెలు. Sample complete. Ready to continue?